ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి దేవి భాగవతం 64వ భాగం 15:10:25 సాలగ్రామ మహిమ. శిలారూపివి కమ్మని నన్ను శంపించావు కదా, అలాగే గంగా తీరంలో సాలగ్రామ శిలగా మరి నీ సాన్నిధ్యాన్ని నీ స్పర్శను నిరంతరం అనుభవిస్తా. ఆ తీర పర్వత గుహలు కోటి సంఖ్యల్లో కీటకాలు చేరి దంష్టలతో శిలలను తొలిచి సుదర్శన చక్రాలు ద్వారాలు ఏర్పరుస్తాయి. వాటిని బట్టి సాలగ్రామాలలో భేదాలు ఏర్పడి ఒక ద్వారం 4 చక్రాలు ఒక వనమాల ఉండి నీలమేఘశ్యామంగా ఉంటే అది లక్ష్మీనారాయణ సాలగ్రామం. వనమాల లేకపోతే లక్ష్మీ జనార్దన. 2 ద్వారాలు 4 చక్రాలు ఒక ఆవు డెక్క గుర్తు ఉండి వనమాల రహితమైతే అది రఘునాథం. రూపంలో చిన్నదై 2 చక్రాలే ఉండి వనమాల లేకుండా నీలనీరదంగా ఉండేది వామనాభిధం. ఆకారంలో చిన్నదై ద్విచక్ర వనమాల సహితం శ్రీధరం. ఇది గృహస్థులకు లక్ష్మీపదం. పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాల రహితమై ద్విచక్రయుతమైతే దాని పేరు దామోదర్. అంత చిన్నది కాక పెద్దది కాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగా ద్విచక్ర బాణతోణ రహితహీనమై ఉంటే దాన్ని రణరామం అంటారు. ఆకారంలో అలాగే ఉండి సప్తచక్ర ఛత్ర చామర భూషణ చిహ్నితమైతే అది రాజరాజేశ్వర. రాజులకు ప్రజలకు సంపత్ప్రదం. మరీ పెద్దగా ఉండి 14 చక్రాలతో నీల మేఘం రంగులో ఉంటే దాని అనంతం అంట. అది ధర్మార్థ కామ మోక్షాలను చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాంకితమై శ్రీచహినతమై ఆవు డెక్క ముద్రలో మేఘవర్ణంలో ఉండేదాన్ని మధుసూదనం అంట. ఏకచక్ర విరాజితానికి సుదర్శనమని, గుప్తంగా చక్రచక్రం ఉంటే గదాధరమని, గుర్రపు తల ఆకారంలో ఉండి ద్విచక్రాన్వితమైతే హయగ్రీవమని, అగ్రభాగం విశాలంగా ఉండి ద్విచక్రాంకితమైతే చూపులకు వికటంగా ఉంటే వైరాగ్యప్రదమైన నరసింహమని, విస్తృత అగ్రమై ద్విచక్ర వనమాల విరాజితమై ఇలాగే వికటంగా ఉంటే గృహస్థులకు సుఖప్రదమైన లక్ష్మీ నరసింహమని, అగ్రభాగాన ద్వారదేశంలో ద్విచక్రాంకితమై స్ఫుటంగా కనిపించే శ్రీ గుర్తుతో ఉంటే సర్వవాంఛాప్రదమైన వాసుదేవమని, చిందులు ఎక్కువగా ఉండి సూక్ష్మ చక్రాంకితమై మేఘం రంగులో ఉంటే ప్రద్యుమ్నమని, 2 చక్రాలు ఒకదాంతో ఒకటి కలిసి పృష్ఠభాగం వెడల్పుగా ఉంటే సంకర్షణమని, వర్తులాకారంగా ఉండి పీతవర్ణంలో శోభలీనుతూ ఉంటే అనిరుద్ధమని పేరు. ఏదైనా సాలగ్రామ శిల అంటే సాక్షాత్తు నారాయణ స్వరం. అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తూ సకల తీర్థాలు వేంచేసి ఉంటాయి. సాలగ్రామ అర్చన సర్వ పాప ప్రణాశకం. బ్రహ్మహత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి. సాలగ్రామ శిలాయత్ర తత్ర సన్నిహితో హరి తత్రైవ లక్ష్మీర్పతి సర్వతీర్థ సమన్విత. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ తాని సర్వాణి పశ్యంతి సాలగ్రామ శిలార్చనాత్. ఈ శిలలు రూపంలో ఛత్రాకారంగా ఉంటే రాజ్యప్రద, వర్తులాకారంగా ఉంటే మహాసంపత్ప్రద, శకట రూపంలో ఉంటే దుఃఖదాయక, స్థూలాగ్ర రూపంలో ఉంటే మృత్యుప్రదం, ముఖభాగం వికృతంగా ఉంటే దారిద్ర్యప్రదం, పింగళవర్ణంలో ఉంటే హానికరం, చక్రం చిదిమి ఉంటే వ్యాధికారక, విరిగి ఉంటే మరణదాయక. తులసి సాలగ్రామ సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతం, దానం, ప్రతిష్ట, శ్రాద్ధం, దేవపూజ ఇవన్నీ ప్రశస్తాలు
అధిక ఫలదాయకాలు. సాలగ్రామ శిలార్చనతో సర్వవేద సరస పఠన ఫలం, సర్వయజ్ఞవ్రత ఫలం, సర్వతీర్థస్నాన ఫలం, సర్వతపఫలం నిశ్చయంగా లభిస్తాయి. సాలగ్రామ శిరోదకాన్ని నిత్యం సేవిస్తే సకల దేవత అనుగ్రహం లభిస్తుంది. మహాపవిత్రుడవుతాడు. అతడి స్పర్శను సకల తీర్థాలు కోరుకుంటాడు. జీవన్ముక్తుడవుతాడు. హరి సన్నిధి చేరుకుంటారని హరిదాసుడవుతాడు. అతడి పాదధూళి సోకి వసుంధర పవిత్రురాలవు. అతడి వంశంలో పుట్టి గతించిన వాడు, పుట్టబోయేవాడు అందరూ తరిస్తారు. కర్మబంధనాల నుంచి విముక్తి పొందుతారు. విష్ణు పదంలో లీనము. సాలగ్రామ శిలను ధరించి అసత్యాలు పలికితే కుంభీపాక నరకానికి నియమాలను ఉల్లంఘిస్తే అసిపత్ర నరకంలో పడు. సాలగ్రామ పూజలో తులసి విచ్ఛేదం చేస్తే, తులసి రహితంగా పూజ చేస్తే భార్యా వియోగం, స్త్రీ హత్య మహాపాతకం చుట్టుపడి. శంఖ పూజలు చేసినా అది దుష్ఫలితం. సాలగ్రామ తులసి శంఖాలను ఒక చోట ఉంచి అర్చిస్తూ కాపాడేవాడు మహాజ్ఞాని అయి శ్రీహరి సన్నిధి చేరుకుంటాడు. శ్రీహరికి ఇష్టడవు. సాలగ్రామంచ తులసీం శంఖచైకత్రవేవ యో రక్షతి మహాజ్ఞాని న భవే శ్రీహరి ప్రియ. తులసి ఇప్పటి నీ కోపం చల్లారిందనుకుంట. శంఖచూడితో నీ కలయిక కేవలం ఒక మన్వంతరమే అవదు. అది ముగిసిపోయి నీ ఇద్దరి శాపాలు ముగిశాయి కనుక ఇద్దరు ఇప్పుడు గోలోక వాసులు నాకు అత్యంత ఆప్తులయ్య. బృందావనంలో రాసమండలంలో ఇక మనం విహరిద్దాం అని శ్రీహరి ఆప్యాయంగా ఓరడి. తులసి మౌనంగా ఉండిపోయి క్షణంలో దేహం రాలిపోయి దివ్య తేజోమయమైన లక్ష్మీ రూపం ఆవిర్భవించి శ్రీమన్నారాయణుడితో కలిసి దివ్య విమానం అధిరోహి వైకుంఠానికి తరలిపోయి నేలపై పడి ఉన్న తులసి దేహం గండకీ నదిగా మారి శ్రీహరి దాని తీరాన పర్వతంగా మారాయి. అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాలలో తొలచి నదిలోకి దొర్లిస్తాయి. అవే సాలగ్రామ శిలలు. నదీ జలంలో పడిన అత్యధిక ఫలప్రద గట్టున ఉండిపోయిన సూర్యుడి వేడిమితో పింగళ వర్ణంలోకి మారుతాయి. జలే పతంతి యాశ్చ ఫలదాస్తాశ్చ నిశ్చితం నరస్తాః పింగళాజ్ఞేయాశ్చోపతాపాత్ రవేరి. నారదా, నీ సందేహాలన్నీ తీరాయిగా, ఇంకా ఏమైనా మిగిలాయా? అడుగు అనుమానం లేకుండా అన్నాడు నారాయణ మహర్షి. అధ్యాయం 24 100 శ్లోకాల భావం. తులసి పూజ. నారాయణ మహర్షి తులసి శ్రీహరికి అత్యంత ప్రీతి పాత్రం కదా. మరి ఆ తులసి పూజా విధానం ఏమి, స్తోత్రం ఏమి, లోగడ ఎవరెవరు అర్చించి ఏం ఫలాలు పొందారు, మొట్టమొదటిగా అర్చించిందెవరు అంటూ నారదుడు ప్రశ్నల వర్షం కురిపించారు. శౌనకాది మహామునులారా, నారదుడి ప్రశ్నలకి అంతు లేదు. నారాయణుడికి విసుగు విరామం కూడా లేదు. ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు, ఈయన అలా చెబుతూనే. సరే, నారాయణ మహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలుపెట్టి చెబుతున్నాడు. శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి కొనసాగి. నారద, తులసీదేవి వైకుంఠానికి చేరాక రమాగంగా సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలు గౌరవ ఆదరాలను అనుభవిస్తాడు. నవసంగమలోలుడై శ్రీహరి తులసితో గడుపుతున్నాడు. దీన్ని గమనించిన రమాగంగలు ఓర్మి వహించారు. సరస్వతి మాత్రం ఈర్ష తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలో కలహానికి దిగి జుట్టు పట్టుకొని కొట్టి అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోని
అక్కడి అంతర్ధానమై సర్వసిద్ధేశ్వరి సిద్ధయోగిని తులసి ఎక్కడ మాయమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. శ్రీహరి కూడా ఆవిడ జాడ కనుక్కోలేకపోయి సరస్వతీదేవికి చెయ్యాల్సిన బోధలన్నీ చేసి అనుజ్ఞ తీసుకొని తులసి వనానికి వెళ్ళాడు. సుస్నాతుడై మడికట్టుకొని తులసి పూజ చేశాడు. భక్తితో ధ్యాన శ్లోకాలు స్తోత్రం కూడా చేశాడు. లక్ష్మీ మాయా కామవాణి బీజపూర్వం దశాక్షరం బృందావనీతి చేదంతం జయంతం చ వహిని జాయాంతమేవ. ఓం ఐం హ్రీం క్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలైదింటిని ముందు చేర్చి బృందావన్యై స్వాహ అనే ఐదింటితో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించి నారదా ఇది మంత్రరాజం, కామితాలు ప్రసాదించడంలో కల్పతరు. దీనితో విధి విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. అలా అర్చించి ధూప దీప నైవేద్యాలతో షోడశోపచారాలు చేశారు. తులసి సంతుష్టురాలై తరువు నుంచి ఆవిర్భవించి శ్రీహరి పాదాలకు సాష్టాంగపడి, తులసి ఇవాల్టి నుంచి నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలో ధరిస్తా. సకల దేవతలు మానవ కోటలు నేను శిరసావహిస్తాను. ఇది నా వరం. ఇవి అని బుజ్జగించి ఆవిడని తీసుకొని మందిరంలోకి ప్రవేశించి నారాయణమూర్తి ఎంత క్లుప్తంగా చెబితే నారదుడికి తృప్తి కలుగుతుందా? ధ్యానం, స్తవం, పూజా విధానం సవివరంగా చెప్పవయ్యా స్వామి అన్నారు. అప్పుడు ఆ మహర్షి శ్రీహరి చేసిన తులసి స్తవాన్ని యథాతథంగా వినిపించ. బృందారూపాశ్చ వృక్షాశ్చ యథైకత్ర భవంతి చ విదుర్బుధాస్తేన బృందామత్ప్రియాం తాం భజామ్యహం. పురా బభూవయా దేవి త్వాదౌ బృందావనీ వనే తేన బృందావనీ ఖ్యాత సౌభాగ్యాం తాం భజామ్యహం. తులసి యొక్క మొక్క గుబురుగా ఎదుగుతుంది కనుక బృంద అని పేరు. గుంపుగా ఉంటాయి కనుక బృందావన. నాకు అత్యంత ప్రియమైన బృందం నేను సేవిస్తాను. ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమనే ఖ్యాతి లభి. ఆ సౌభాగ్య స్వరూపిణి నేను సేవిస్తాను. అసంఖ్యమైన పుష్పాలతో పూజలు అందుకుంటాను కనుక విశ్వపూజిత అనే కీర్తి పొంది ఆ తులసిని సేవిస్తున్న విశ్వాలనన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే యశస్సు గడించిన తులసిని విరహాతురుడినై స్మరిస్తుంది. ఎన్ని పుష్పాలు ఉన్నా తులసి పుష్పం లేకుండా దేవతలు ఆనందించరు. పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగా. భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్న తులసి నా పట్ల సంప్రీతి అగుగా. జగత్తులో తనకు తొలలేని కారణం తులసి అనే పేరు దక్కించుకొని ఆ హృదయేశ్వరుని శరణు వేడుతుంది. కృష్ణుడికి ప్రాణస్వరూపిణి అయి కృష్ణ జీవని అనిపించుకొని ఆ తులసి నా ప్రాణాలు కాపాడుగాక. ఈహరి అలా స్తుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పదాభివందనం చేసి కన్నుల్లో నీళ్లు కుక్కుకొని తలవంచుకొని నిలబడి శ్రీహరి లాలనగా దగ్గరకు తీసుకొని మందిరంలోకి తీసుకువెళ్ళాడు. సరస్వతీదేవితో చెయ్యి కలిపి చెలిమి చేయించి ఇద్దరిని ఆనందపరిచ. సర్వపూజ్యత్వం, సర్వవంజ్యత్వం, సర్వశిరోధారధార్యత్వం తులసికి వరాలు ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగి అవమాన భారం తొలగిపోయింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించి
లక్ష్మీ గంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ గృహాలలో నిలుపుకొని బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని వందిని చ తులసి కృష్ణ జీవని. బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని అనే సార్థక నామ అష్టకాన్ని నిరంతరం భక్తితో పఠించే వాళ్ళకి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం. బ్రహ్మనందన నారద, తులసి చెట్టు నుండి తులసీదేవి ఆవిర్భవించింది. శ్రీకృష్ణుడి పూజలు అందుకున్నది కార్తీక పూర్ణిమ నాడు కనుక ఆ రోజున విశ్వపావని అర్చించిన వాళ్ళకంతా మోక్షం వైకుంఠ నివాసం లభిస్తాయి. కార్తీక మాసంలో తులసి పత్రాన్ని విష్ణుమూర్తికి కాని విష్ణు భక్తుడికి కాని సమర్పిస్తే వేల గోవులు దానం చేసినంత పుణ్యం. సంతానం లేని వాళ్ళు సంతానం కలుగుదు. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకు బంధువులు దొరుకుతారు. తులసి స్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగ బంధన విముక్తిగడు, భయాలు పీడలు పాపాలు తొలగిపోదు. నారద, ఇది తులసి పూజా విధానం. కల్వ శాఖ భుక్తం. తులసి చెట్టుని ఏ ఆవాహనం లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి దేవి ఆ చెట్టులో నిరంతరం విడిది చేసే ఉంటుంది. ధ్యానం షోడశోపచారాలు చాలు సర్వపాప సంహరణ. తులసి పుష్పజాతికే రత్నం. పాపకాష్టాలను దహించెయ్యటానికి అది అగ్నిశిఖ. వేదాలు కూడా తులసి పుష్పానికి సాటి వచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతారు. సర్వాత్మన పవిత్ర రూపం, అందరికీ శిరోధారి, సర్వజన ఈప్సితం, జీవన్ముక్త, ముక్తిప్రద, హరిభక్తి ప్రదాయని తులసికి వందలు. అలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారదా, ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకా ఏం కావాలో అడగవయ్యా అన్న. ఇది 25వ అధ్యాయంలో 44 శ్లోకాల పాఠం. నారాయణ మహర్షి, లక్ష్మీ, సరస్వతి, గంగా, తులసి ఇలా అందరి ఉపాఖ్యానాలు చెప్పావు బావు. అతి మధురంగా, అమృతం కంటే తిన్నగా రుచిగా ఉంది. సావిత్రి వృత్తాంతం కూడా నీ ముఖత విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు స్వామి అన్న. సావిత్రి పూజ చెప్తారు. నారద, అలాగే చెబుతా విను. వేద జనని సావిత్రిని మొట్టమొదట బ్రహ్మదేవుడు ఆరాధించి తర్వాత వేదాలు, ఆ పైన పండిత బృందాలు అర్చించారు. ఆ పైన భారత భూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేసి అక్కడి నుంచి చతుర్వర్ణాల వాడు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు. భద్రదేశానికి మహారాజు అశ్వపతి, శత్రు సంహారకు, మిత్ర సమ్మోదకు, మాలతీదేవి అతడి పట్టమహి, ధర్మచారి సాధ్వి ఇద్దరూ లక్ష్మీనారాయణుల కాపురం చేస్తారు. ఎంత కాలానికి సంతానం లేదు. వశిష్ఠుడి ఉపదేశం మీద భక్తి శ్రద్ధలతో సావిత్రిని ఆరాధించింది. అయినా ఫలితం లేదు. సావిత్రి అనుగ్రహించల, దర్శనం కూడా ఇవ్వరు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించి రాజుగారి ఓదార్పులు, ఉపదేశాలు ఊరట కలిగించారు. అప్పుడు ఇంకా అశ్వపతి మహారాజే స్వయంగా సావిత్రి తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళి జితేంద్రుడై ఏకాగ్ర చిత్రంతో 100 ఏళ్ళు తపస్సు. అయినా సావిత్రి మాత్రం ప్రత్యక్షం కాదు, తిరస్కారమే మిగిలి. అయ్యో అని అశ్వపతి కుమిలిపోయి అప్పుడు ఆకాశం నుండి
అశరీరవాణి వినిపించి 10,00,000 గాయత్రి మంత్ర జపం చెయ్యి నాయన అన్నారు. సరిగ్గా అదే సమయాన్ని పరాశర మహర్షి అక్కడికి వచ్చి అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేసి మహర్షి సంతోషించి, నాయన అశ్వపతి గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, పగలంతా చేసిన పాపాలు పోతాయి. 10 సార్లు జపిస్తే రాత్రి పగలు చేసిన పాపాలు అంటాయి. 100 సార్లు జపిస్తే మాసార్జిత పాపం, నెలలో చేసిన పాపం. 1000 సార్లు జపిస్తే సంవత్సరంలో చేసిన పాపం. 1,00,000 సార్లు జపిస్తే ఇహ జన్మలో చేసిన పాపం. 10,00,000 సార్లు చేస్తే పూర్వజన్మార్జిత పాపం. 100,00,000 జపిస్తే సర్వజన్మార్జిత పాపం నిశ్చయంగా నశి. ఇంతకు 10 రెట్లు జపిస్తే ముక్తి సాక్షాత్. తూర్పు ముఖంగా కూర్చొని వెన్నుపూస నిలబెట్టి అరచేతుల్ని పాము పడగల్లా విప్పాటి రంధ్రముగ్ధరతో నిశ్చలంగా జపించి అనామిక చిటికెన వేలు పక్కని నడిమి కణుపు నుంచి అధోవక్రంగా తర్జనీ మూలం దాకా చూపుడు వేలు కింద కణుపు లెక్కించుకుంటూ చెయ్యి. 10 గాయత్రి చల్ల తామర విత్తనాలతో కానీ పటికాలతో కానీ జపమాలను తయారు చేసుకుని దేవాలయాల్లో కానీ తీర్థ ప్రదేశాలు ఇళ్లలో గాయత్రి జపం చేసుకోవాలి. ముందుగా ఆ జపమాల అశ్వత్థ పత్రంతో కానీ పద్మంతో కానీ లోకాన్ని ఉంచి గోరోజనం జరిపి గాయత్రి మంత్ర ఉదకంతో స్నానం చేయి. శతగాయత్రి పఠించి పంచగవ్యాలతో గంగోదకంతో కానీ స్నపన చేయించి ఆ జపమాలను సంస్కరించినట్టు. అలా సంస్కరించిన జపమాల తీసుకొని 10,00,000 గాయత్రి జపం చేయి. 3 జన్మల మహాపాపాలన్నీ కొట్టుకుపోతాయి. గాయత్రి దర్శనం అనుగ్రహిస్తే 3 రోజుల సంధ్యల్లో సంధ్యావందనం చేస్తున్నావు కదా, అది చెయ్యనివా ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసిన వ్యర్థం. అతడు అశుచి, కనక శుభకర్మలకు అయోగ్య, అనర్హుడు, బ్రాహ్మణ కర్మలకు పంతరాం పనికిరా. యావజ్జీవితం ముప్పొద్దుల సంధ్యవార్చిన విప్పుడు తపస్తేజస్సుతో సూర్య సమానుడు. యావజ్జీవన పర్యంతం త్రిసంధ్యాం యః కరోతి సచ సూర్య సమో విప్ర తేజసా తపసా స. సంధ్యావందన పరిపూతుడై బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలకు. అతని స్పర్శతో నదీ జలాలన్నీ పావనం అవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చెయ్యనివాడు అందించే పిండ తర్పణాలు పితృదేవతలు గ్రహించరు. పూజా నైవేద్యాలు దేవతలు ముట్టుకోరు. అటువంటి విప్రుడు విషం లేదన్న మాటే గాని పాముతో సమానం. విష్ణుమంత్ర విహీనుడు, త్రిసంధ్యారహితుడు, శ్రీహరి ప్రసాదం తిరస్కరించేవాడు, వృషవాహకుడు, కన్యను విక్రయించేవాడు, భగవన్నామాన్ని విక్రయించేవాడు. అంటే మేము భగవన్నామం జపం చేస్తాం, భజన చేస్తాం, మాకు డబ్బు ఇవ్వండి అనిగేవాళ్ళు అన్నమాట. స్నాతాన్న భోజి, భగజీవి, వార్ధుజికుడు, వడ్డీ వ్యాపారి, విద్యా విక్కరి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, చేపలు తినేవాడు. ఈ విప్రులంతా మానవ రూపంలో ఉన్న విష సర్పాలతో సమానం. అంచేత అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు, ఆ తర్వాత సావిత్రిని సాధ్యానించు, ఆ తర్వాత అది ఫలితిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు వెళ్ళిపోయాడు. పరాశరుడు చెప్పినట్టు సావిత్రి పూజ విధానం ఏమిటంటే, జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశి నాడు శుభముహూర్తాల కరెంటు పోసుకొని సావిత్రి వ్రత ఆరంభం చెయ్య. చతుర్దశి నాడు వ్రతం ముగించాలి. అలా 14 ఏళ్ళు చెయ్యాలి. 14 రకాల ఫలాలు నైవేద్యాలు సమర్పించి
ధూపదీపాలు నూతన వస్త్ర యజ్ఞోపవీత యథావిధిగా షోడశోపచారాలు నిర్వహించాలి. ఫలశాఖా సమన్వితంగా మంగళ కలశం స్థాపించి గణేశ దినేశ వాహిని విష్ణు శివ శివాదేవతలను ఆరాధించి అందరిని మంగళ కలశంలోకి ఆవాహన చేయి. మధ్యాహ్న కాలంలో శయ్యాధిన సావిత్రి ధ్యాన స్తోత్రం యథాతథంగా ఉపదేశిస్తున్నాను. గ్రహి బ్రహ్మజ్యోతేజస్సుతో తప్త కాంచన వర్ణంలో గ్రీష్మ మధ్యాహ్నమత్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రి మాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ కాతరపు వందల రత్నభూషణ భూషితయ్యై ఒకని శుద్ధాంశుక ధారిణి అయి బ్రహ్మపత్రికి నతు ముక్తిప్రద సుఖప్రద శాంతస్వరూప సర్వసంపత్స్వరూప సర్వసంపత్ప్రదాయిని వేదశాస్త్ర రూపిణి వేదాధిష్టాన దేవత వేద బీజ స్వరూప అయిన వేదమాతకు సాష్టాంగం. అలా ధ్యానించి నైవేద్యం సమర్పి నెత్తి మీద చెయ్యానించుకొని మళ్ళీ ధ్యానించ మంగళ కలశంలో భక్తిగా సావిత్రిని ఆవాహన చెయ్యి. వేదోక్త మంత్రపూర్వకం షోడశోపచారాలు అందించి సాష్టాంగ దారు నిర్మితంగా అంటే కొయ్య హేమ నిర్మితంగా కానీ ఆసనం సమర్పించాలి. పూజాగంగా పరిశుభ్రమైన తీర్థ ఉదకాన్ని పాజ్యమివ గరిక పోచలతో శంఖు జలాన్ని అర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నాన ఉపచారం చేయి. సర్వమంగళప్రదం పరిమళ బంధురమైన ధూపాన్ని అంధకార నాశకం జగద్దర్శకం అయిన దీపాన్ని చూపించాలి. రుచికరం ప్రీతికరం తుష్టి పుష్టి వర్ధకం క్షున్నివారకం ఆకలి తీర్చేది నైవేద్యం పెట్టి కస్తూరి కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలమివ్వ. దాహం తీరేందు జగజ్జీవన కారకమైన శీతల ఉదకాన్ని అందాన్ని పెంచేది సభలో శోభను చేకూర్చేది పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణ ఆభరణాన్ని కానుకబె వివిధ వృక్షాలను ఏరి కోసి తెచ్చని ఫలాలను నివేదన చేయి. సమస్త మంగళప్రదం సమస్త పుష్ప సమన్వితం శోభాకరం ప్రీతికరం మాలికను మెడలో వెయ్య. గంధాన్ని తనువుపై చిలక్కరించి అలంకరణలోకెల్లా అత్యుత్తమమైన సింధూరాన్ని నొసట దద్దాన్ని విశుద్ధ గ్రంథి సంయుక్తం వేదమంత్ర పరిపూరితం అయిన యజ్ఞోపవీనాన్ని సమర్పించి అలా షోడశోపచారాలు చేసి సావిత్రి మాతను స్తుతి. ఆ పైన సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తి పరచు. లక్ష్మీ మాయా కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి హ్రీ హీం క్లీం ఓం సావిత్రై స్వాహ అనే అష్టాక్షర మంత్రాన్ని జపించు. పరమానంద రూప ద్విజాతి స్వరూప నిత్యప్రియ దేవి నిత్యానంద స్వరూపిణి సర్వమంగళ రూప ప్రసన్నురాలి ఔ సర్వస్వరూప సమంత స్వరూప పరాత్పర ముఖ సుఖద మోక్షద దేవి ప్రసన్నముఖం పాపకాష్టాలను దిగ్గించే అగ్ని శిఖలాంటి దాన బ్రహ్మ తేజప్రద దేవి ప్రసన్నముఖ మనోవాక్కాయ కర్మల మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణ మాత్రం చే భస్మమైపోయి. కాయేన మనసా వాచ యత్ పాపం కురుతే నరః తత్సర్వ స్మరణమాత్రేణ భస్మీభూతం భవిష్యతి. ఇలా నశిస్తుంది. స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభా మండపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్న వదనంతో తనంత తానుగా చెంతకు వచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలివే. నారద పరాశరుడు ఉపదేశించిన పూజా విధానాన్ని ఆచరించి
ఈ బ్రహ్మకుల సావిత్రి స్తోత్రాన్ని అక్షరసహ ఆధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహ పాత్రుడే సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరిన వరం ప్రసాద్ ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తరువాత రోజు పఠించే విప్రుడు చతుర్వేద అధ్యయనం చేసినంత ఫలితం పొందుతా. 26వ అధ్యాయంలో 88 శ్లోకాల అరవింద మహర్షి సావిత్రి అనేటువంటి ఒక ఎపిక్ అంటే పురాణం లాంటిది రాశాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. శార్వరి అనేటువంటి ఆయన దానికి చక్కని అనువాదం తెలుగులో చేశారు. సావిత్రి సినిమా కూడా సతీ సావిత్రి సినిమా వచ్చింది. ఎస్ వరలక్ష్మి సావిత్రిగా, అలాగే నాగేశ్వరరావు సత్యవంతుడిగా సినిమాలు వేషాలు వేశారన్న సంగతి మనం. రేపు సావిత్రి యమ సంవాదం.